కానీ గత కొన్ని నెలలుగా చూసుకుంటే తెలంగాణ ఎన్నికల ముందు అలాగే తెలంగాణ ఎన్నికల తర్వాత కూడాను ఇప్పుడు రాబోయేటటువంటి ఏపీలో ఉన్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా ఒక పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అదే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేరు. ఎందుకంటే వైఎస్ఆర్టీపీ రాజన్న బిడ్డగా నేను తెలంగాణలోనే నా భవిష్యత్ అంటూ కూడాను ఆవిడ తెలంగాణలోకి రావడం, ఇక్కడ 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం, జనాల్లోకి నేరుగా వెళ్ళడం, అలాగే ఆ సమయంలోనే ఆవిడ కాంగ్రెస్ను విమర్శించిన తీరు, అలాగే కాంగ్రెస్లో ఇప్పుడున్నటువంటి సీఎంగా ఉంటే రేవంత్ రెడ్డిని కూడా విమర్శించిన తీరు కూడా మనం చూసాం. దాని తర్వాత కాంగ్రెస్తో పొత్తులు ఉన్నాయి, అలాగే పొత్తులతో మేము వెళ్తామని కూడా మాట్లాడడం, దాని తర్వాత సమ్ ఇష్యూస్ రావడం, దాని తర్వాత ఆవిడ వెనక్కి తగ్గడం, ఎన్నికలు జరగడం, అక్కడ కాంగ్రెస్ తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. నిన్న చూసుకుంటే కాంగ్రెస్లో ఆవిడ విలీనం, తన పార్టీని కూడా వైఎస్ఆర్టీపీ ఏదైతే రాజన్న ఆశయాలతో నేను తెలంగాణ ప్రజలకు రాజన్న ఆశయాల్ని నేను ముందుకు తీసుకెళ్తాను అంటూ వచ్చినటువంటి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు రాజన్న బిడ్డగా వచ్చినట్టు వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే తన పార్టీని విలీనం చేశారు. అలాగే అది కాకుండా రానున్నటువంటి తెలంగాణలో ఎన్నికలు పక్కన పెడితే ఏపీలో రాబోయే ఎన్నికల మీదే అందరి ఫోకస్ కూడా ఇప్పుడు ఉండడం జరిగింది. మరి రానున్నటువంటి ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఆవిడకి ఏపీకి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన ఒక పోస్ట్ని, అంటే తన అర్హతగా పోస్ట్ని పీసీసీ అధ్యక్ష పదవిని కూడా ఇచ్చే యోచనలు ఉన్నారంటూ కూడా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిన్న అయితే రాహుల్ సమక్షంలో ఆవిడ పార్టీని విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆవిడ జాయిన్ అవ్వడం జరిగింది. ఆవిడ తర్వాత మాట్లాడిన వ్యాఖ్యలు కూడా, అంటే పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాను, కావాలంటే ఏపీకి ఏంటి అండమానికి కూడా నేను వెళ్తానని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ వైఎస్ షర్మిల గతంలో మనం చూసుకుంటే గతంలో జగన్ జైలుకి వెళ్ళినప్పుడు కావచ్చు, ఆయన పార్టీకి దూరంగా ఉన్న సమయంలో కూడా కావచ్చు, రాజన్న బిడ్డగా అలాగే జగన్ వదిలిన బాణంగా ఆవిడ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా పాదయాత్రలు చేయడం జరిగింది. ఏదైతే జగన్ స్టాప్ చేసినటువంటి పాదయాత్ర ఆవిడ కంటిన్యూ చేయడం జరిగింది, ప్రజల్లో తిరగడం జరిగింది. ఆ టైంలో కూడా మనం చూసాం కాంగ్రెస్ మోసం చేసిందని కూడా అక్కడ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. అంటే జగన్ వదిలిన బాణంగా ఆవిడ ముందుకెళ్ళడం జరిగింది. తర్వాత సో ఇష్యూస్ వల్ల ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, పార్టీ పరంగా తనకి సముచిత స్థానం దక్కడం లేదన్న ఇష్యూస్ కావచ్చు, అది ఏ రకంగా అయినా కూడాను నా భవిష్యత్ అంటూ కూడా ఆవిడ తెలంగాణకు రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రముఖ పాత్ర పోషిస్తాను, దానికి రెడీగా ఉన్నాను కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. బట్ ఇక్కడ వైఎస్ఆర్టీపీకి ఇది ఒక పెద్ద చిక్కుముడుగా మారింది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ తరపునే ఈవిడ రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, వైఎస్ఆర్ పార్టీకి ఇది మైనస్సా ప్లస్సా, అలాగే టీడీపీ జనసేన పొత్తులో ఉండడం జరిగింది. అలాగే దాంతోపాటుగా బీజేపీ కూడా పొత్తులు కూడా సిద్ధంగా ఉంది అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది రాబోయే ఎన్నికలని దానిపైన అయితే చర్చిద్దాం. ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు దుగ్గుశెట్టి సుజయ్ బాబు గారు, జనసేన నెల్లూరు సిటీ నియోజకవర్గ అధ్యక్షుడు, అలాగే జమ్మలమడుగు నాగమణి పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర డైరెక్టర్, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైసీపీ మహిళా విభాగం ఉమ్మడి గోదావరి జిల్లాలో కోఆర్డినేటర్. గుడ్ మార్నింగ్ అండి నాగమణి గారు అండ్ సుజయ్ బాబు గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో నాగమణి గారు, మొదటిగా మీతోనే మొదలు పెడతా. గత ఎన్నికల్లో జగన్ వదిలిన భారంగా నడిచినటువంటి వైఎస్ షర్మిల ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది, ఏమంటారు మీరు? అది ఆవిడ పర్సనల్ విషయం అండి, దానికి ఏమంటారు? ఆవిడ అప్పటి వరకు విభేదాలు వ్యక్తిగతంగా ఉండొచ్చండి, పార్టీ పరంగానే ఉంటాయి. వాళ్ళు కుటుంబ పరంగా ఎప్పుడు అన్న చెల్లెళ్ళే కదా. కానీ ఇదే కుటుంబ పాలన గురించి, ఇదే కుటుంబ విషయాల గురించి మీరు టీడీపీ పైన విమర్శలు చేసిన సందర్భాలు చాలా రకాలుగా ఉన్నాయి. టీడీపీ ఏంటి, జనసేన ఏంటి, రెండు పార్టీలు కూడా మీరు అన్నారు ఇదే కుటుంబ వర్గ పోరు, జూనియర్ ఎన్టీఆర్ని కంపేర్ చేస్తూ కావచ్చు, అలాగే ఏదైతే నందమూరి తారక రామారావు ఫ్యామిలీకి అంత ప్రయారిటీ లేదని కూడా మీరు విమర్శలు చేశారు కూడా మీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు అదే పరిస్థితి మీ పార్టీలో కూడా వచ్చింది కదా. ఇది రాజకీయ పార్టీల్లో ఇవన్నీ సహజం అండి. ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఎక్కడున్నారు, పురంధేశ్వర్ గారు ఎక్కడున్నారు, బాలకృష్ణ గారు ఎక్కడున్నారు మేడం? రైట్, ఒకసారి సుజయ్ బాబు గారితో మాట్లాడదాం. సుజయ్ బాబు గారు, తెలుగుదేశం. ఓకే, సుజయ్ బాబు గారు. అమ్మ చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. మేడం, ఏదైతే నిన్నటి పరిణామం రాష్ట్రంలో చూసుకుంటే ఒక ప్రత్యేక పరిస్థితులు ఏదైతే ఏర్పడ్డాయో, ఒక 10-15 సంవత్సరాల క్రితం ఎటువంటి సంఘటనలు అయితే మేమందరం ఎదుర్కొన్నాం, అటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా
జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎంతకి అమ్ముడు చేశారో, వైఎస్ఆర్ కుటుంబం ఎంతకి పార్టీని కాంగ్రెస్ పార్టీలో అమ్మేందుకు విలీనం చేసిందో ఒకసారి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే వైఎస్ షర్మిల గారు ప్రజలందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్న రోజుల్లో జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి రాష్ట్రం మొత్తం తిరగడం జరిగింది. ఆ రోజు పరిస్థితుల దృష్ట్యా జగనన్న చెప్పిన మాట కోసం నేను తిరుగుతున్నాను, జగనన్న తీసుకొద్దామని చెప్పి తిరిగిన తర్వాత ఏదైతే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఒక్కసారిగా కూరలో కరేపాకును తీసేసినట్టు, లేకపోతే ఇంకేదైనా తీసేసినట్టు ఆ విధంగా ఆమెను తీసి పక్కన పెట్టేసి వీరనే వాళ్ళు ముందరికి వెళ్తూ వస్తున్నారు. ఈరోజు పరిస్థితి చూస్తే ఆమె తర్వాత ఒప్పక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పి పెట్టడం, తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళడం, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల వల్ల నేను పోటీ చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పడం, మరియు అక్కడి నుంచి కూడా పోటీ చేయకుండా వెనుదిరిగి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఒక పెద్ద ప్యాకేజ్తో షర్మిల గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల గారు కూడా ఆ పార్టీలో చేరారేమో అనిపిస్తుందండి నాకు.